అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమి అంటే, ముందుగా నేను ఒక ఆదోని వాసిగా, ఆదోని ఓటర్గా ఈరోజు ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తని చూడడం జరిగింది. అందులో ఆదోనిలో వ్యాపారవేత్త అయినటువంటి సౌదీ రౌఫ్ అనే వ్యక్తి మీడియా ముందు బహిర్గతంగా ఒక ఆదో నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హౌస్ కన్స్ట్రక్షన్ విషయమై 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చానని చెప్పేసి మీడియా సమక్షంలో నిర్భయంగా, చట్టం అంటే భయం లేకుండా, అదేవిధంగా 3 టౌన్ ఎస్ఐ గారు కూడా ఆ ప్రాంతంలో నిలబడి ఉన్నాడు. ఆయన ముందే నేను ఎమ్మెల్యే గారికి నా యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కోసము 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను అని నిర్భయంగా చెబుతా ఉన్నాడు. ఈ విషయమై ఉన్నతాధికారులు భవిష్యత్తులో ఆయన మాట్లాడిన మాటల్ని ఆధారం చేసుకొని ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చాను, కచ్చే కప్పడే కుప్పర్ అంటే ఆయన తడిగుడ్డల పైన నేను తలపైన ఖురాన్ పెట్టుకొని నేను చెప్తా అంటున్నాడు. మసీదులో చెప్తాను, చర్చిలో చెప్తాను, గుడిలో వెళ్ళి నేను భగవద్గీత పైన కూడా సాక్ష్యం వేసి ఆయనకు 10 లక్షలు ఇచ్చినట్టు నేను ఎక్కడ వెళ్ళినా కూడా నేను చెప్తా అని చెప్తున్నాడు. ఇంత పక్కాగా ఆయన లంచం ఇచ్చినాడని చెప్తున్నాడు కాబట్టి దీనిపైన సంబంధిత అధికారులు ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు అక్కడ మీడియా వాళ్ళు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి వాళ్ళే సాక్ష్యం. దానితో పాటు ఆయన 10 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ముఖ్యంగా ఆ కోణంలో కూడా ఆలోచించాలి మనము. ఆయన తన యొక్క నిర్మాణాన్ని చట్ట ప్రకారంగా అన్ని పర్మిషన్లతో నిర్మించి ఉంటే లంచం ఇచ్చే అవసరం ఎందుకు వచ్చింది ఆయనకు? ఆయన ఆక్రమణ చేసి ఉండి పబ్లిక్ స్థలాన్ని ఆక్రమణ చేసి తర్వాత పార్థసారథి ఎమ్మెల్యే గారు కూడా ఆయన యొక్క కౌంటర్ యొక్క మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. 15 అడుగుల వరకు ఆక్రమణ చేసేసి ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని చెప్పేసి. నువ్వు ఆ పబ్లిక్ ప్రాపర్టీని ఎందుకు ఎంక్రోచ్మెంట్ చేయాల్సి వచ్చింది? ఆ ఎంక్రోచ్మెంట్ అడ్డుకున్నందుకు నీవు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నావని ఒక రకంగా ప్రజలు అనుకోవచ్చు. మేము అదే అనుకుంటున్నాం. నువ్వు లంచం ఎందుకు ఇస్తావు? నీవు పర్ఫెక్ట్గా నీ యొక్క నిర్మాణాన్ని నీ స్థలంలో నువ్వు నిర్మించుకుంటే లంచం ఇవ్వాల్సిన అవసరం నీకెందుకు వస్తుంది? ఈ విషయంపై ఆలోచించి ఆదోని యొక్క రాజకీయాన్ని, ఆదోని యొక్క గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భ్రష్టు పట్టించే విధంగా మీరు ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆదోని ఎమ్మెల్యే గారిని అంటున్నారు అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ని, ఆయనకి ఎవరైతే ఓటు వేసి గెలిపించింటారో ప్రతి ఒక్కరిని నువ్వు అవమానపరిచినట్టే. ఈరోజు నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే ఆయనకి లంచం ఇచ్చినావని చెప్తే చట్టపరంగా నువ్వు చర్యలు తీసుకో. ఉన్నతాధికారులకో లేకపోతే వాళ్ళ పార్టీ అధిష్టానానికో నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు. నీకు అధికారం ఉంది. నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు సంబంధిత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు, నేను సక్రమంగా నిర్మాణం చేస్తా ఉంటే నన్ను ఇట్లా మామూలు ఇవ్వమని చెప్పేసి, నాకు లంచం ఇవ్వమని చెప్పేసి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ యొక్క అధిష్టానానికి మీరు కంప్లైంట్ ఇవ్వవచ్చు. అంతేగాని మీడియా సమక్షంలో నేను లంచం అడిగినారు, లంచము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము మీరు లంచం ఇవ్వడం కూడా తప్పని చెప్పేసి మీకు తెలీదా? ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు, మీకు లంచం ఇవ్వడం కూడా నేరమే అనే విషయం మీకు తెలీదా? కాబట్టి మీరు ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యేని అవమానపరిచినారు అంటే ఆదోనిలో మెజారిటీగా ఆయనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్క కామన్ మ్యాన్ని కూడా మీరు అవమానపరిచినట్టే. కాబట్టి ఈ విషయమై సంబంధిత అధికారులు కానీ, అదేవిధంగా రూలింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి కూడా దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏమంటే, నేను టీడీపీ నాయకుడిని, నేను టీడీపీలో ఉండేవాడిని, నేను కూటమిలో ప్రభుత్వంలో ఉండేవాడిని అని చెప్తున్నాడు. అంటే మీరు ఈ రకంగా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమణ చేస్తూ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మిమ్మల్ని అడ్డుపడితే మీరు రూలింగ్ పార్టీ యొక్క పేరుని అడ్డం పెట్టుకుంటున్నారు.
కాబట్టి రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీ అయినటువంటి టీడీపీ వాళ్ళు కూడా ఇటువంటి వ్యక్తులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నా యొక్క విషయాల్ని సంబంధిత అధికారులు దృష్టిలో ఉంచుకొని లంచం ఇచ్చినాను అని నిర్భయంగా చెబుతున్నటువంటి సౌదీ రౌఫ్ పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు సాయి కుమార్ అండి. నేను ఆదోనిలో న్యాయవాద వృత్తిలో ఉంటున్నాను.